కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల కమిషన్ బీజేపీ ఏజెంట్లాగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. మోదీ మేనేజ్మెంట్ చేసి ప్రధానయ్యారని అన్నారు. ఎన్నికల సంఘంపై పార్లమెంట్లో చర్చించడానికి బీజేపీ అంగీకరించడం లేదన్నారు. రాజ్యాంగాన్ని కాపాడే దమ్ము ధైర్యం కాంగ్రెస్ కు మాత్రమే ఉందన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక న్యూట్రల్ బాడీ. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కీలకమైన ఒక పిల్లర్. ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాబడాలి అంటే ఎలక్షన్ కమిషన్ న్యూట్రల్గా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఎన్నికల కమిషన్ బీజేపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నట్టుగా క్లియర్గా రాహుల్ గాంధీ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేసిర్రు. ఈ మింటాదేవి అనే ఒక ఓటర్ నమోదు కార్యక్రమం చేసుకుర్రు. ఏమి మొట్టమొదటిసారిగా ఓటర్ నమోదు కార్యక్రమం బీహార్లో చేసుకుంటే ఈమె వయసు 124 ఏళ్ళు ఓటర్ లిస్ట్ ప్రకారం. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ మాదిరిగా ట్రాన్స్పరెంట్గా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కమిషన్లో పెట్టిన ఆధారాలతో మాట్లాడడానికి అఫిడవిట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నరేంద్ర మోడీ గారు బీజేపీ అధికారంలో ఉండాలన్న ఉద్దేశంతో ఈ మాల్ ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా క్లియర్గా కనబడుతుంది. మేము రాజ్యాంగాన్ని తీసుకొచ్చినాం. రాజ్యాంగాన్ని సంరక్షించుకోవడానికి కూడా పోరాటం చేసే దమ్ము ధైర్యం రాహుల్ గాంధీ గారికి ఉంది. మేమందరం ఎంపీలు కూడా ఆయనకు మద్దతు ఇస్తాం. నరేంద్ర మోడీ ఏమి 100% 50 పైచిలకు ప్రజలచే ఓట్లు చేయించుకొని ప్రధానమంత్రి కాలే. మేనేజ్మెంట్ పాలిటిక్స్ చేసి ప్రధానమంత్రి అయిండు. పార్లమెంట్ సెషన్లో ఒక్కరోజు కూడా ఎలక్షన్ కమిషన్ పై చర్చ చేయడానికి ఒప్పుకో